అదే ఒక సంవత్సరంలో 3 సినిమాలు వరుసగా విజయం సాధించిన తర్వాత మీ డేట్స్ ఆటోమేటిక్గా పెద్ద హీరోల దగ్గర జోన్లో పడాలి. అవును. ఎందుకు అది సెట్ అవ్వాల? పడింది. నేను సెట్ అవ్వలా. ఎందుకు పడలేదు? పడింది. పడకుండా ఎలా ఉంటే అందము, అభినయము, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పేరు, బాపు స్వచ్ఛమైన బొమ్మ, భాష. బాపు బొమ్మ అనే పేరు. మేమేమి డైలాగులు ప్రాంప్టింగ్లు చెప్పుకునే వాళ్ళం కాదు, లేకపోతే డాన్సులు రాకుండా రాలేదు, అన్నీ ఉన్నాయి. ఎందుకు రాలేదు? వెళ్ళాము, వచ్చినాయి, ఇమ్మలేకపోయాం. ఇది బాధ అయితే ఉంటది, కానీ అంటే ఎక్కువ నేను చెప్తున్నాను కదండి, నాకున్న దాంతో తృప్తి పడే స్వభావం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూను. లేని దానికోసము నాకు ఇది కావాలి అని అంటే దానికి నిచ్చెన వేసుకొని ఎక్కడానికి, ఆ నిచ్చెన ఏందని తెలుసుకోకుండా ఎక్కే స్వభావం అయితే నాకు లేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో మీకు ఒక మోరల్ సపోర్ట్ మీ ఫాదర్ ఉండేవాళ్ళ ఎప్పుడు? లేదండి, నాన్నగారు నాకు, మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చనిపోయారు మా నాన్నగారు. మమ్మీ, నేను, మా అక్కయ్య, మా అన్నయ్య ఉండేవాళ్ళు. మాకు ఇండస్ట్రీలో ఎవరు ఒక గాడ్ ఫాదర్ కానీ ఎవరైనా మాకు రికమెండేషన్ చేసి ఒక మూవీ కానీ ఎప్పుడు లేదండి. అయితే శారదా ఆంటీ, పరచూరి అంకుల్ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళం మాకు. అంటే నీలకంఠ మెహతా స్ట్రీట్లో వాళ్ళ ఇంటి ఎదురుగానే మేము ఉండేవాళ్ళం. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం అంకుల్ వాళ్ళ దగ్గరికి. మా అమ్మగారు చాలా కష్టపడేవండి మా పిల్లలకి. మీరు అప్పుడట్లా వాళ్ళ అంటే మంచి వన్ ఆఫ్ ద రైటర్స్గా ఉన్నారు. ప్రతి హీరోకి వాళ్ళే కదా, వాళ్ళు లేనిదే ఇండస్ట్రీ లేదు అప్పట్లో. సో మా పిల్లలకి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పంటే అంకుల్ అప్పుడు మాకు మా తెలుగు తల్లి, ఆ తర్వాత ప్రేమ ఖైదీ కూడా నేను చేయాల్సిందండి. అంకుల్ వాళ్ళ బాబు రఘు అను చనిపోయారు తను క్యాన్సర్తో. అది కూడా అలా మిస్ అయిపోవటం, సాధ్యమైనంత వరకు మాకు పుష్ ఇస్తానే వచ్చారు. కానీ నాకు బ్రేక్ వచ్చింది పెళ్లి పుస్తకం. ఇప్పుడు అక్కయ్య కెరియర్ స్టార్టింగ్ లో అది మీ కెరియర్ గా మలుచుకోవడం జరిగింది. మరి అక్కయ్య పరిస్థితి ఏంటి? అక్కయ్య తను ఏంటంటే కొంచెం షై టైప్, కొంచెం డేర్గా కెమెరా ముందు చేయటం అది సిగ్గుపడేది. సో తర్వాత ఎప్పుడు నాకు షూటింగ్స్ కి తనే వచ్చేవాళ్ళు, ఇంట్లో అంతా తనే చూసుకునేది. అండ్ ఇక మొత్తం లైక్ మేము సిస్టర్స్ కన్నా కూడా ఎక్కువ మోర్ దెన్ నాకు ఒక మదర్ లానే ఉంటుంది. స్టిల్ ఇప్పుడు కూడా మా అక్కయ్య అట్లానే ఉంటారు. ఏ కష్టమన్నా సుఖమన్నా, ఈవెన్ నా పిల్లల విషయంలో కానీ నాకు ఫ్రాంక్ అయితే అసలు ఏమి మనం జీరో నాలెడ్జ్ అనమాట బయట ప్రపంచం. సో అన్ని అక్కయ్య, అన్నయ్య, అమ్మని. మంచి డాన్సర్ కదా తను. మా సిస్టర్ అని మేము ఎస్పీ అందు కదా క్లాసికల్ డాన్స్ కి వెళ్ళేవాళ్ళం, ప్రోగ్రామ్స్ అవి చేసేవాళ్ళం. ఇక నేను బిజీ అయిపోవటం, మమ్మీ నాతో ఉంటే అక్క ఇంట్లో చూసుకోవటం, అట్లా తను ఇంటికి పరిమితం అయిపోయింది. డైరెక్టర్స్ లో మీకు సపోర్ట్ గా నిలిచిన వాళ్ళు రేలంగి నరసింహరావు గారు ఉన్నారు అండి. ఇప్పుడు ఆయనకి నిజంగా నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి. మొన్న కూడా సార్ని అనుకోకుండా కలిసాం. అస్సలు భలే ఫాస్ట్ గా చేసేసేవాళ్ళు వర్క్ అంతా. అండ్ చాలా సార్లు ఆయన కూడా బాధపడ్డారు, అనవసరంగా అమ్మాయి లైఫ్ అందరూ ఈగో ప్రాబ్లమ్స్ తో వాటితో ఒక మంచి ఆర్టిస్ట్ లైఫ్ ని స్పాయిల్ చేశారని నేను విన్నాను ఆయన అనటం కూడాను. అయితే ఈ సంసారాల మెకానిక్ వాటన్నిటికీ కూడాను సార్ నన్ను మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు అండి. అమ్మాయి బాగుంటుంది, మంచి ఆర్టిస్ట్ అండి అని చెప్పి. అంటే చిరంజీవి గారు మెయిన్ మీరు కొన్ని సినిమాలు డ్రాప్ అయిన సినిమాలు అంటే మీ దాకా వచ్చినాయి ఆయనే కదా? అయ్యో లేదు, అస్సలు లేదండి. సార్ అంటే నాకు చాలా అభిమానం. అండ్ ఆయన ఎప్పుడు చాలా మంచిగా పలకరిస్తారు. నేను సార్ది అప్పుడు స్టార్ మెగాస్టార్ అని చెప్పని ఒకటి వీడియో ఇది కూడా నేను చేశాను. కాకపోతే ఘరానా మొగుడు నేను చేయాల్సింది, మాకు వాణి విశ్వనాథ్ క్యారెక్టర్కి మాట్లాడారు. కారణాలు ఏంటో నాకు తెలియదు కానీ నేను చేయలేకపోయాను అంతే. దాని తర్వాత కొండవీటి దొంగ చేశాను నేను. అప్పుడు ఇంకా చిన్న అమ్మాయిని నేను అందులో చిరంజీవి గారికి మరదలుగా చేశాను. యాక్చువల్లీ ఒక సాంగ్ కూడా ఉండింది, శుభలేఖ రాసుకున్న కళలో అది డ్రీమ్ గా, అది ఆ సాంగ్ అని చెప్పారు మాకు కోదండరామరెడ్డి గారు, పరచూరి గోపాలకృష్ణ గారు వాళ్ళు. అంటే కొన్ని కారణాలు మరి ఏంటనేది నాకు తెలియదు కానీ అసలు బట్ సార్తో చేయలేకపోయాను అంతే. ఆయన చాలా నిగర్వి, ప్రతి ఆర్టిస్ట్కి మంచిగా సపోర్ట్ చేస్తారు, మనకి కలిసి రాలేకపోయింది అంతే. అంటే పెద్ద హీరోలు అంటే ఉన్న హీరోల్లో ఆ నలుగురే అంటాం కదా. అబ్బాయి అట్లా ఏం లేదండి, ఎవరితో మనకి. కానీ ఇప్పుడు అది హీరో వరకు రీచ్ అవ్వాలంటే కింద చాలా స్టెప్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, కెమెరామ్యాన్స్ ఉంటారు, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. బట్ ఎందుకు చేయలేకపోయాను అంతే. ఇంకా దాని గురించి అంత మనం లోతుగా ఎందుకు ఒకటి కంపు అయిపోయింది, చేయలేకపోయాం అంతే. ఈవీవి గారిది ప్రేమ ఖైదీ, మీరు రఘు గారి కాంబినేషన్ ఏది మన పరచూరి
వాళ్ళ అప్పుడు అనుకున్నారు మొత్తం కానీ మరి అసలు పేరే మారిపోయారు కదా మీరు. అవును, బాబు అప్పుడు చనిపోయారు. ఆయన రఘు గారికి క్యాన్సర్ వచ్చి చనిపోయినాక మాలాశ్రీ అను హరీష్ కరెక్ట్. హరీష్ ఉన్నాడు కదా ఇప్పుడు. ఓకే, ఇతనికి ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం, హరీష్ ఎంటర్ అయ్యాడు. మరి ఆ ప్లేస్ లో మీరు ఉండాలి. ఓకే, ఉండలేదు, కుదరలేదు. ఇంకేం చెప్పకూడదు. దాని నెక్స్ట్ స్టెప్ మరి ఆమె శ్రీకాంత్ గారితో అప్పుడు నేను దొంగరాస్కెళ్ళి చేసి ఉన్నాను. ఇంకంతే అండి, చేయాలి, ఇంకా చేయలేకపోయాం అంతే. అంటే సేమ్ డైరెక్టర్, అది ఇది సేమ్ డైరెక్టర్, ప్రొడక్షన్ మారింది కానీ సేమ్ డైరెక్టర్, అందుకని ఇది వేరే బ్యానర్ లేండి అంతే. క్రాంతి కుమార్ గారి సినిమా అక్కమ్మగుడు కాదు, అక్కమ్మగుడు తర్వాత చేశారు. దాని బిఫోర్ మీకు సీతారామయ్య గారి మనవరాలు ఏజ్ డిఫరెన్స్ వల్ల మీకు రాకపోవటానికి అట్లేం లేదండి. అక్కడప్పారావు గారు మాట్లాడాము అంతా. క్రాంతి కుమార్ గారు కూడా మంచిగా అసలు మేకప్ లేకుండా మంచి క్యారెక్టర్ అన్నారు. సమ్ డేట్స్ అట్లా ఇట్లా ప్రాబ్లం అయి చేయలేకపోయాను అది. దాని తర్వాత అసలు అక్కమొగుడు మాట్లాడారు. అక్కమొగుడు కూడాను సుహాసిని గారి క్యారెక్టర్ అని చెప్పారు మనకి. రాజశేఖర్ గారి పేరెంట్ చాలా సంతోషపడి చేసిన తర్వాత చూస్తే చిన్నమ్మాయి లాగుంది అది ఇది అని చెప్పానన్నారు. అప్పటికే ఎంటర్ అయిపోయాము. సరే ఇలా అన్ని చేసుకోకుండా వెళ్ళిపోతే లాస్ట్కి నేను ఉన్నానని ఇక ఇలా అన్ని ఎలా సరే చేయండి మళ్ళీ నెక్స్ట్ చేస్తాం కదా చెప్తారు ఏదో ఒకటి ఆ టైంకి. నేనేమో ఇంకెప్పుడు మాట్లాడేంత అవగాహన లేదు నాకు. సో పాప మా అమ్మగారు కూడాను రైట్ మనం చేయను అంటే వాళ్ళకి ఎక్కడ విరోధం అయిపోతాం, మళ్ళీ అసలు మనల్ని కనుమరుగు చేసేస్తారనే ఒక లోపల ఒక ఫీలింగ్ ఉండేది. అలా చేసినా కూడాను 100 మంది ఉన్నా కూడా 100 మందిలో దివ్యవాణి అంటే ఒక ప్రత్యేకంగా చేయగలిగేదానండి. సో అలా నా టాలెంట్ నన్ను నిలబెట్టింది. కానీ భైరవ దీపంలో ఒకే ఒక్క సాంగ్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చిందా? యాక్చువల్లీ సంగీతం శ్రీనివాస్ గారు అంతకు ముందు బాలకృష్ణ గారి క్యారెక్టర్ చేయాల్సింది. తర్వాత సాంగ్ కూడా అడిగారు. అడిగితే అప్పుడు ఒక సాంగ్ కదా ఏం చేస్తాంలే వద్దులే కెరీర్ పోతుందేమో అనే ఒక ఫీలింగ్తో ఒప్పుకోలేకపోయాము. కానీ అసలు ఆ సాంగ్ చూస్తే నరడా ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమా అంతా ఒక ఎత్తు, ఆ సాంగ్ ఒక ఎత్తు. సో అది చేయలేకపోయాను. అది ఒకటి బాధ ఉండేది. ఆ సాంగ్ విన్నప్పుడు అలా అరేంజ్ చేస్తుంటే బాగుండేది. కానీ లీడ్స్ లో రాలేదా? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు అప్పటికి హీరోలకు సంబంధించి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసుకున్న హీరోలు కదా వాళ్ళు. మీకు ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ రాలేదా? అప్రోచ్ రాలేదా ఎక్కడ కూడా? చాలా వచ్చినాయండి, ఎందుకు రాకుండా ఎందుకు ఉంటాయండి. అందులో అసలు పెళ్లి పుస్తకం రిలీజ్ అవగానే అందరూ ఒక్కొక్క యాంగిల్లో రాధిక, విజయశాంతి గారు అట్లా అని చెప్పేవాళ్ళు. వస్తే కొన్ని చేయలేకపోయాను అంతే. ఇక మన స్వభావాన్ని మించి నేను పోలేకపోయాను అంతే. దట్స్ ఆల్. ఇంకా సింపుల్. దానికి ఏమి మనం ఇప్పుడు బాధపడాల్సింది లేదు. లేకపోతే దివ్యవాణి లేకపోతే హీరోయిన్లు లేక కాదు, లక్క ఎవరికుందో అట్లా పోయింది అంతే. దట్స్ ఆల్. అంటే అంత హిట్స్ ఇచ్చిన తర్వాత కూడా, మంచి హిట్స్ వచ్చిన తర్వాత కూడా కెరీరు అంటే నెక్స్ట్ లెవెల్ హీరోకి సంబంధించి అంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే వాళ్ళకి పరిమితం అయ్యానా అనే ఏమన్నా బాధ ఏమన్నా ఇప్పుడు ఉండేదా మీకు? చేయలేకపోయినా బాధ అయితే ఉండేది. అంతవరకు చెప్తున్నాను కదండి. ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీ గురించి నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ప్రతి ఒక్క దాంట్లో పొలిటికల్ లైన్ తీసుకున్న, ఎడ్యుకేషన్ తీసుకున్న, సాఫ్ట్వేర్ రంగం తీసుకున్న, టాలెంట్ 10% ఉంటే వెనకాల నేనున్నానని సపోర్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అందరికీ ఒక అనుకూలతమైన సమయంలోకి అవకాశం వచ్చే వరకు వెళ్ళాలి. నేను అలా ఉండలేకపోయేదాన్ని అంతే. మీరు ఇట్లా అలా అలా ఎట్లా తిప్పి మీరు తేవాలని నా ఆన్సర్ అదే ఉంటది. అలాది కాదు, చేయలేకపోయాం. ఏమైంది ఇప్పుడు అన్ని కోటి సినిమాలు చేసినా కూడా వాళ్ళకి ఏం సినిమా అని చెప్పుకోవాలంటే ఎత్తుక్కోవాలి. బట్ దివ్యవాణి అనగానే పెళ్లి పుస్తకం అంటారు. దానిని ఎందుకు గుర్తించరు? దాని గురించి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఎంత మంది హీరోయిన్లు చూసినా, నువ్వు ఎన్ని సినిమాలు చూసావమ్మా అంటే చరిత్ర మొత్తం చెప్పుకోవాలి. స్టార్టింగ్ సినిమా ఇదండి, ఎండింగ్ చెప్పుకోవడానికి టక్కని ఇదన్నీ ఒకటి ఉండదు. ఆంధ్ర అనగానే ఏమంటారు? ఆవకాయ అంటారు. అవునండి. హైదరాబాద్ అనగానే ఏమంటారు? బిర్యానీ అంటారు. ఏంటి దానికి స్పెషల్ అన్నమాట. అట్లనే ఇంకెట్లా చెప్పాలి,
ఇవి చాలండి comparison. Okay. సో టీడీపీ అనగానే ఏమంటారు ఎన్టీఆర్ అంటారు, అలానే దివ్యవాణి అనగానే ఏమంటారు పెళ్లి పుసుకో అంటారు. పెళ్లి ఇంకా పుసుకో. దాని ముందు ఇంక మిగతా బాపు బొమ్మ అంటారు. కాకపోతే పెద్ద హీరోలతో చేయలేకపోయానని బాధ ఉంటది, లేకుండా ఎట్లా ఉంటది. దాన్ని ఇప్పుడు కేసు దాటి వచ్చేసాం, కుటుంబ వ్యవస్థ పిల్లలు అంతా అవును, రీచ్ అవును. అయిపోయాం. అయ్యో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో చేసుకుంటామేమో.